తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తలచిన వెంటనే నేనున్నానంటూ అభయం ఇచ్చి ఎప్పుడూ తన భక్తుల వెంటే ఉండి కాపాడుతూ ఉంటాడు ఆ దత్తాత్రేయుడు. ఒకటే మార్గం, బోటు ద్వారా మాత్రమే వెళ్ళాలి. తపోభూమి అంటారు. వల్లభాపురాన్ని కర్మభూమి అంటారు. ఎంతో మంది మునులు యోగులు ఇక్కడ తపస్సు చేశారు. మర్రి వృక్షము శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఈ కురవపురంలో ఉన్నప్పటి నుంచి ఉన్న వృక్షం ఈ మర్రి వృక్షం. నన్ను కలవటానికి ప్రేతాత్మలు రాక్షసులు కూడా మోక్షం పొందటానికి వస్తాయి. జన్మ జన్మాల పాపాలు తొలగించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చొని తమ పారాయణ చదువుతున్నారు, పారాయణ చేస్తారు. ఇక్కడ దీక్ష చేసుకునేవాళ్ళు స్వామివారి విగ్రహం కూడా మనం చూడొచ్చు. దీపం పెట్టారు. ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు అయితే ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఈ ప్రదేశంలోనే పెంబే స్వామి వారు తపస్సును ఆచరించారన్నమాట కొన్ని వందల సంవత్సరాల పాటు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జై గురుదత్త. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. తలచిన వెంటనే నేనున్నానంటూ అభయం ఇచ్చి ఎప్పుడూ తన భక్తుల వెంటే ఉండి కాపాడుతూ ఉంటాడు ఆ దత్తాత్రేయుడు. దత్తాత్రేయ స్వరూపంగా కొలిచే శ్రీపాద శ్రీవల్లభుడి క్షేత్రాలు మన భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. అందులో ప్రముఖమైనది కురవపురం. తెలంగాణ కర్ణాటక బార్డర్ లో ఉంటుందండి. ప్రస్తుతం నేను శ్రీవల్లభాపురం దగ్గర ఉన్నాను. వల్లభాపురం నుంచే కురవపురం వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ ప్రదేశానికి వెళ్లే మార్గంలో ఉన్నాను. ఇదిగో కృష్ణా నది మధ్యలో ఇప్పుడు ఉన్నది వల్లభాపురం, తెలంగాణ రాష్ట్రం. ఇక అటువైపుగా వెళితే కృష్ణా నది నుంచి అవతల పక్క అక్కడ మీకు టెంపుల్ కనబడుతుంది చూసారా, అదే కురవపురం శ్రీవల్లభ స్వామివారి దేవస్థానం అనమాట. అక్కడికి వెళ్ళాలి మనం కృష్ణా నది దాటుకుంటూ. దీనికి ఒకటే మార్గం, బోటు ద్వారా మాత్రమే వెళ్ళాలి. అలాగే నేను ప్రయాణిస్తాను, విశేషాలు చెప్తాను. అక్కడికి వెళ్ళాక స్వామివారు ఎలా అక్కడ కొలువయ్యారు, ఆ ప్రాంత విశిష్టత, అలాగే స్వామివారి విశేషం కూడా తెలుసుకుందాం. వెళ్దాం పదండి. వచ్చేసామండి కురవపురం. ప్రస్తుతం నేనున్నది కర్ణాటక రాష్ట్రంలో. మీరు వింటున్నది నిజమే. తెలంగాణ రాష్ట్రం నుంచి కృష్ణానది దాటుకుంటూ మనం 1 కిలోమీటర్ అండి మొత్తం ఈ జర్నీ. 5 నుంచి 6 నిమిషాల సమయం పట్టింది. అటు నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి తీసుకొచ్చే పడవ బోట్ వేస్తుందో వాళ్ళు కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే తీసుకొస్తారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు కర్ణాటక వాళ్ళు మాత్రమే ఎక్కించుకుంటారు. అందుకే బోట్ ఖాళీగా వెళ్తుంది చూసారా, దింపి వెళ్ళిపోవడమే వాళ్ళ పని. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కించుకుని రావాలి. ఇక్కడ నుంచి కర్ణాటక వాళ్ళు మాత్రమే దింపాలి. ఇది ఒక ఒప్పందం అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి మనకి 50 రూపాయలు తీసుకుంటారు మనిషికి. 2 వైపులా అంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అటు వెళ్ళాలంటే ఒక్కొక్క వ్యక్తికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. శ్రీవల్లభాపురం నుంచి మనం కురవపురం వచ్చేసాం. ఇకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా మరి, పదండి. త్రిమూర్తి స్వరూపుడు ఆది గురువు దత్తాత్రేయ స్వామి వారి సుప్రసిద్ధ క్షేత్రం కురవపురంలో ప్రస్తుతం మనం ఉన్నామండి. అదిగో కొద్ది అడుగుల దూరంలోనే ఉన్నాం. రాజగోపురంలో స్వామివారు ఎక్కడున్న అడుగున ఇక్కడ కనపడుతూనే ఉంటారు. ఎంతో మహిమాన్వితమైనటువంటి ప్రదేశం అండి. అయితే ఈ ప్రాంతం ఖచ్చితంగా వీక్షించాలి, స్వామివారి మహిమలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో లతా దత్త గారు, వారు దత్తాత్రేయ స్వామివారి ఉపాసకురాలు, అలాగే శ్రీ వల్లభ స్వామివారి దత్తపీఠాన్ని ఏర్పాటు చేశారు. అది వ్యవస్థాపన చేసిన తర్వాత ఎంతో మందికి దత్త మార్గం వైపు నడిపించారు ఆవిడ. అయితే నాకు కూడా ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా కొన్ని ప్రదేశాలు మీరు వీక్షించాలి అని చెప్పి. సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా ఆ క్షేత్రాలను చూపిద్దాం అనుకున్నాను. అందులో భాగంగా నేను కురవపురం వచ్చాను. లతాదత్త గారు ఆహ్వానించారు, వారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ విశేషాలు అమ్మగారి మాటల్లో వెళ్ళి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సంతోషం మీతో ప్రయాణం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దత్తక్షేత్రాల గురించి అందరికీ పరిచయం చేయటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా దత్త భక్తులు
క్షేత్రాలకు రావాలి, ఇక్కడ మహిమల్ని తెలుసుకోవాలి. ఇది ఇక్కడ రాశారు క్లియర్ గా, దత్తాత్రేయ ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ తపోభూమి. ఇది దాన్ని కర్మభూమి అంటారు, దీన్ని తపోభూమి అంటారు. వల్లభపురాన్ని కర్మభూమి కర్మభూమి అంటారు, ఇది తపోభూమి అంటారు. ఎందుకంటే ఎంతో మంది మునులు యోగులు ఇక్కడ తపస్సు చేశారు. మన సప్త ఋషుల్లో వశిష్ఠ మహర్షి, అలాగే విశ్వామిత్రుడు, సృష్టికి ప్రతి సృష్టి అయిన విశ్వామిత్రుడు కూడా ఈ ప్రదేశాన్ని ఇక్కడికి వచ్చి ధ్యానం చేశారు అని ప్రతీక కూడా ఉంది, మన పురాణాలు కూడా చెప్తున్నాయి. అలాగే ఇక్కడ ఒక నాగలోకం కూడా ఉంది. అందుకే శ్రీపాదులు వారు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు, శ్రీపాద శ్రీవల్లభులు. ఇది ఒక దీవి, కృష్ణా నది, ఇది ఒక దీవి. అసలు ఎవరైనా రావడానికి భయపడేవారు. రాత్రిపూట శ్రీపాద శ్రీవల్లభులు ఎవరిని కూడా ఇక్కడ ఉండనిచ్చేవారు కాదు, పంపించేసేవారు. ఎందుకంటే ఆయనని కలవటానికి ఎంతో మంది దేవతలు, సప్తఋషులు కూడా వచ్చేవారు. ఆ ప్రదేశాలన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇది ఎంత అద్భుతమైన ప్రదేశం అంటే గీతాంజలి, ఎందుకు నేను అంత కోరుకున్నానంటే, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమావాస్య రోజు గాని, పౌర్ణమి రోజు గాని, గురువారాలు గాని వచ్చి ఇక్కడ స్వామి దగ్గర గనక ఇక్కడే కూర్చొని పారాయణం చేసుకొని, ప్రదక్షిణలు చేసుకొని, ధ్యానం చేసుకొని, ఇక్కడే వాళ్ళకి తోచిన విధంగా ఏదో ఒక ప్రసాదం చేసుకొచ్చి ఇక్కడ పంచి పెడితే వాళ్ళ కర్మలన్నీ కూడా తొలుగుతాయి. స్వామి దగ్గర సేవ చేసుకున్నా కూడా వాళ్ళ కర్మలన్నీ తొలుగుతాయి. ఇప్పుడు కాదు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి అప్పుడు 800 సంవత్సరాల క్రితం కూడా దర్బార్లో చెప్పేవారు. అలాంటి అద్భుతమైన ప్రదేశము ఈ కురవపురం. 100 సంవత్సరాల చరిత్ర ఉంది, 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ తర్వాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి తర్వాత టెంబే స్వామి గురు చరిత్ర రాసినటువంటి వాసుదేవానంద సరస్వతి కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకున్నారు. శ్రీధర్ స్వామి కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకున్నారు. ఎంతో మంది యోగులు ఈనాటికి కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వింటున్నారు కదా, తపో భూమి ఇది కురవపురం. చాలా అదృష్టం ఉంటేనే గానీ, స్వామివారి అనుగ్రహం ఉంటే గానీ ఇక్కడికి రాలేమని చెప్తారండి. ఇక్కడ ఇంకా ఎన్నో మహిమాన్వితమైనటువంటి ప్రదేశాలు, స్థలం ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఎక్కడికి వెళ్దామండి? ముందుగా 800 సంవత్సరాల నాటి వృక్షము, మర్రి చెట్టు, ఆ చెట్టును చూపిస్తాను. అలాగే గుహను కూడా చూపిస్తాను. వెళ్దాం ఇక. పెద్ద వృక్షం దగ్గరికి తీసుకొచ్చారు. చాలా పెద్ద వృక్షం ఇది. అసలు ఎంత పెద్ద మర్రి చెట్టు. ఈ వృక్షం మర్రి చెట్టు వయసు చెప్పగలవా? 100లో అయితే ఉంటుందని తెలుసు, కానీ ఖచ్చితంగా అయితే చెప్పలేను. 500 దాదాపు ఇప్పుడు 1000 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. 800 ఏళ్ల క్రితం, దగ్గర దగ్గర 1000 సంవత్సరాలు అని చెప్పొచ్చు. ఈ మర్రి వృక్షము శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఈ కురవపురంలో ఉన్నప్పటి నుంచి ఉన్న వృక్షం ఈ మర్రి వృక్షం. ఈ మర్రి వృక్షం దగ్గరికి రాత్రిపూట దేవతలందరూ శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని కలవటానికి వచ్చేవారట. అందుకే రాత్రిపూట ఎవరిని ఉండనిచ్చేవారు కాదు, ఇక్కడ ఎవరు ఏ భక్తుల్ని కూడా ఉండనిచ్చేవారు కాదు. ఇప్పుడంటే వచ్చి వాళ్ళ కర్మలు తొలగించుకోవటం కోసం ఇలా పారాయణాలు చేస్తున్నారు చాలా మంది. అప్పుడు స్వామి మాత్రమే ఉండేవారు. ఎందుకంటే స్వామి చెప్పేవారు, నన్ను కలవటానికి ప్రేతాత్మలు, రాక్షసులు కూడా మోక్షం పొందటానికి వస్తాయి అని కూడా చెప్పేవారు. అలా దేవతలందరితో పాటు మీటింగ్ ఇక్కడే జరిగేదట స్వామి. ఋషులు కూడా వచ్చేవారట. అందుకని రాత్రి ఎవరు మనుషులకైతే ఇక్కడ ప్రవేశం లేదు. ఇప్పుడు కూడా అంతే. ఆ గుడిలోని కూడా ఏదైనా పౌర్ణమి అప్పుడు ఎవరైనా పడుకోవాలంటే కొంతమందికి మాత్రమే అవకాశం ఇస్తారు. మిగతా వాళ్ళందరూ పడవల్లో వెళ్ళిపోతూనే ఉండాలి, నది దాటి వెళ్ళిపోవాలి. ఎంతవరకు పర్మిషన్ ఉంటుంది మేడం ఇక్కడ టైం? ఎప్పుడైనా సరే మనకి రాత్రి హారతి అవ్వగానే, పల్లకి ఉత్సవం అవ్వగానే వెళ్ళిపోవాలి. 7:30, 8 అంతే. చూస్తున్నారు కదా, కురవపురంలో ఖచ్చితంగా మీరు వీక్షించవలసినటువంటి ప్రదేశం అండి ఇది. రాజగోపురానికి కుడివైపుగా మీరు ఎలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తే మీకు మార్గం కూడా కనపడుతుంది. ఇలా వస్తే సుమారుగా 800-900 సంవత్సరాల మర్రి చెట్టు, మహావృక్షం కనపడుతుంది. దేవతలు అలాగే ఋషులు వీరందరూ కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని దర్శించుకునేందుకు, వారి అనుగ్రహం పొందేందుకు, కనీసం వారి చూపు మా పైన పడితే చాలు, వారి అనుగ్రహం కావాలని చెప్పి వచ్చేవారట. సాధారణ భక్తులకు కానీ, మనుషులకు కానీ ఎవరికి ఇక్కడ ప్రవేశం ఉండదు అప్పట్లో. అంటే స్వామి రానిచ్చేవాళ్ళు కాదు, ఇక్కడ ఉండద్దు అని చెప్పి వేరే అక్కడ వల్లభాపురం అని అక్కడే ఉండేవాళ్ళు. అది కర్మస్థలం అంటారు. ఇది తపోభూమిగా చెప్పబడింది. మీరు కనుక కురవపురం వస్తే ఈ వృక్షాన్ని వీక్షించకుండా, దర్శించకుండా మాత్రం వెళ్ళకండి. ఈ వృక్షం కింద కూర్చొని చాలా మంది గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు. మీకు ఆ ఉద్దేశం ఉంటే కనుక మీరు కూడా వచ్చి చక్కగా పారాయణ చేసుకోవచ్చు. కర్మ ఫలితం అంటే గతజన్మ కర్మలు పోగొట్టుకోవాలి, ఆ పాప ఫలితాలు మాకు ఉండాలి అంటే భక్తులందరికీ స్వామి చెప్పింది ఏంటంటే, కూర్చొని ప్రదక్షిణలు చేసుకొని ఇక్కడ గురు చరిత్ర పారాయణం వారం 20 రోజులు సప్తాహ పారాయణం పూర్తి చేసి ధైర్యం ఉండాలి ఇక్కడ పడుకోవడానికి.
మరి ఏమీ లేదుగా ఈ ప్రదేశంలో. ఇక్కడే దీవి కదా పడుకొని ఇది. ఒక దీవి ఇక్కడ పడుకోవాలంటే అంత ధైర్యం ఉండాలి. అలా ఉండి ఇక్కడ అనుష్ఠానం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మంత్ర జపం చేసుకునే వాళ్ళు ఉన్నారు, పారాయణం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందిని చూస్తున్నాం కదా వాళ్ళ పాపకర్మలు తొలగించుకోవటం కోసం. నిజంగా ఇక్కడే ఉంటారు. దైవానుగ్రహమే. ఆడవాళ్ళు ఎవరు ఉండరు కానీ వీళ్ళు మాత్రం, కొంతమంది పురుషులు మాత్రం ఇక్కడ మనకు కనబడుతూ ఉంటారు. సాధువులు అలాగే స్వామి మాల వేసుకుంటారు, వారు ఎక్కువగా ఇక్కడ రాత్రి నిద్రిస్తారండి. గురుచరిత్ర ఎవరైతే చదువుతారో వాళ్ళు ఆ పారాయణం అనేది పూర్తి చేసి వెళ్తారట. 7 రోజుల పాటు, ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఇక్కడే ఉండి ఇక్కడే నిద్రించి వెళ్తారట. కానీ అంత సాధారణమైన విషయం అయితే కాదు. స్వామివారి అనుగ్రహం ఉంటేనే రాగలుగుతాము, ఇక్కడ ఉండగలుగుతాం. జన్మ జన్మాల పాపాలు తొలగించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చొని తమ తపస్సు పారాయణం చేస్తారు. చదువుతూ ఉంటారు. పారాయణ చేస్తారు. జనాభీష్టతతి ప్రణాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. తెంబే స్వామివారి తపస్సును ఆచరించినటువంటి ప్రదేశం అండి ఇది. పెద్ద గుహ, ముందు ఒక పెద్ద నాగ సర్పం ఉండేది. ఎంత పెద్ద సర్పం అంటే అసలు అటువైపుగా వెళ్తుంటేనే జనాలు భయపడేవాళ్ళంట, కనీసం వెళ్ళడానికి కూడా సాహసించేవాళ్ళు కాదు. అయితే స్వామివారు ఒక్కసారిగా వేడుకున్నారంట, జనాలు రావడానికి భయపడుతున్నారు, నేను తపస్సును ఆచరించుకోవాలి నాకు ఈ ప్రదేశంలో, ఈ గుహలో అని చెప్పగానే ఆ నాగసర్పం వచ్చి అలా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయిందట. స్వామివారు ఇక్కడే తపస్సును ఆచరించారు. కురుపురం వచ్చిన భక్తులందరూ కూడా ఖచ్చితంగా మర్రి చెట్టు ఏదైతే ఉందో మహావృక్షాన్ని వీక్షించిన తర్వాత, దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఈ గుహ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్తారండి. కొంచెం సాహసం అనేది వంగి మనం పాక్కుంటూ లోపలికి వెళ్ళాలి. వెళ్ళి మనం కూడా ఆ ప్రదేశాన్ని చూసి వద్దాం రండి. ఇలా పాక్కుంటూ మాత్రమే లోపలికి రావాలండి. ఒక్క మనిషి మాత్రమే పడతారు. కొంచెం లోపలికి వెళ్తే 2-3 అలా కూర్చోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఒక స్థలం ఇలాగా చదునుగా చేసి ఉంచారు. ఇక్కడే దీక్ష చేసుకునేవారు. స్వామివారిది విగ్రహం కూడా మనం చూడొచ్చు. దీపం పెట్టారు. ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు అయితే ఇక్కడ జరుగుతాయి. కురుపురంలో ఖచ్చితంగా మీరు వస్తే గనక ఈ ప్రాంతానికి రండి. ఇలాంటివి మనకి ఎక్కడో కానీ కనిపించవు. మహర్షులు ఇలా వాళ్ళు సాధన చేసినటువంటి ప్రదేశాలు, తపస్సును ఆచరించినటువంటి ప్రదేశాల్లో ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్తారు. నిజంగా ఒక అదృష్టం, మహద్భాగ్యం ఇలాంటి ప్రాంతాలకి రావడం అనేది. కొంచెం ముందుగా వెళ్తే లోపలికి ఇంకా కొంచెం వెళ్ళాలి. అక్కడ శివలింగం కూడా ఉంటుంది, దర్శించుకుందాం. శ్రీపాదవల్లభ త్రిమూర్తి స్వరూప జగద్రక్షక గురు స్వరూప దత్తాత్రేయ. గుహ లోపలికి వచ్చేసాం. ఇదే ఇంకా చివరి భాగం. ఇక్కడ వరకు ఇలా తొలిచి ఉందంటే సహజ సిద్ధంగా ఉన్నదేనండి. ఎవరు మానవులు తొలిచి ఇలా చేసింది కాదు ఇది. ఇక్కడే ఈ ప్రదేశంలోనే తెంబే స్వామి వారు తపస్సును ఆచరించారనమాట. కొన్ని వందల సంవత్సరాల పాటు వారు ఇక్కడ తపస్సు చేశారండి. గురుపురం వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, దర్శించుకుని కాసేపు ఇక్కడ తపస్సు చేసుకుని వెళ్తారు. ఒకళ్ళు అయితే 2 వచ్చినా కూడా అక్కడక్కడ ఆగిపోవాలండి. ఇలా ఒకళ్ళు మాత్రమే పడతారు వచ్చే దారిలో. బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మనం ఎక్కువసేపు ఉండకూడదు, ఇలాగా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇక తిరిగి వెళ్ళిపోదాం. నిజంగా అదృష్టం. తప్పకుండా మీరు రండి కురుపురం వచ్చినప్పుడు తెంబే స్వామి వారు తపస్సును ఆచరించినటువంటి ఈ ప్రదేశానికి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి ప్రథమ తపోభూమి కురువపురంలో ప్రస్తుతం మనం ఉన్నామండి. ఆలయం లోపలికి ప్రవేశిద్దాం. ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలంటే సాంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే వెళ్ళాలండి. ఒకవేళ పురుషులు కానీ ప్యాంటు షర్ట్తో వస్తే వాళ్ళకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి, ఉచితంగానే ఉంటాయి. తీసుకుని ధరించి మళ్ళీ ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. అలాగే స్త్రీలు మాత్రం చుడిదార్ కావచ్చు, అలాగే సాంప్రదాయ చీరకట్టులో మాత్రమే వచ్చిన వాళ్ళకి మాత్రమే లోపలికి అనుమతిస్తారు. శ్రీపాద శ్రీవల్లభుడి దర్శనం చాలా బాగా జరిగిందండి. చాలాసేపు స్వామిని చూడగలిగాము, మహత్యం గురించి అయ్యగారి మాటల్లో వినగలిగాము. ఇంకా తెలుసుకుందాం ఈ ప్రాంత విశిష్టత మీకు కూడా తెలియాలిగా. లతాదత్త గారి మాటల్లో విన్నాం. చాలా చక్కటి దర్శనం అయిందండి. ఎంత బాగున్నారో, దిష్టి తగిలేలా ఉన్నారు. రోజుకు ఒక అలంకరణ చేస్తారు. ఇవాళ త్రిమూర్తి అలంకరణలో మనకు కనబడ్డారు. మామూలుగా దత్తాత్రేయ స్వామి ఎలా కనబడతారో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో అలాగే కనిపించారు. ఒక్కో రోజు శ్రీపాద వల్లభుడిలాగా కనబడతారు, ఒక రోజు ఏకముఖి ఏకముఖం అంటే దత్తాత్రేయుడిలాగా కనబడతారు అనమాట. అలాగా
రోజుకొక అలంకరణ చేస్తారు. ఇక్కడ చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు అని అంటే వేరే క్షేత్రాల్లాగా హంగులు ఆర్భాటాలు ఉండవు, టికెట్ కౌంటర్లు ఉండవు, ఇక్కడ వరకు కార్లు రావటం ఉండదు, పెద్ద పెద్ద హోటళ్ళు ఉండవు, రెస్టారెంట్లు ఉండవు. చాలా ఎంత ప్రశాంతత అంటే వచ్చామా, ఏకాగ్రతతో నమస్కారం చేసుకున్నామా, స్వామి కోసము ధ్యానం చేసామా, మంత్రజపం చేసామా, పారాయణం చేసుకున్నామా, వెళ్ళామా, అంతే. ఇంకా దేని మీద కూడా మనసు లగ్నం అవ్వదు. చాలా మందికి భూత ప్రేత పిశాచ బాధలు, నెగిటివ్ ఎనర్జీ, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. పితృదోషాలు, భయంకరమైన పితృదోషాలు ఉంటూ ఉంటాయి. కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటారు, ఏ నిర్ణయాలు తీసుకోలేరు. మా జీవితము అసలు ఎప్పుడు ఇలాగే ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి క్షేత్రాలకు వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర చక్కగా నిద్ర చేసి, అమావాస్యలు, పౌర్ణమిలు, గురువారాలు ఇక్కడ నిద్ర చేసి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక్కడ రావి చెట్టు కూడా ఉంది. చెప్తారు స్వామి, రావి చెట్టు అంటే కూడా దేవతా వృక్షం. ఇక్కడ దేవతా వృక్షం దగ్గర పారాయణం చేయటం, ఇలా దీపం పెట్టుకోవటము, అంటే ఇలాంటి చోట స్వామి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుంది. తొందరగా మన పాపకర్మలు అనేవి నశిస్తాయి. అది ఎందుకంటే యతీశ్వరులైన, మునులైన, సద్గురువులైన, సత్పురుషులైన ఎప్పుడైతే వాళ్ళ స్పర్శ మనకి తగులుతుందో మన పాపపు రాసులు నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. మన స్పందనలు కూడా మారుతూ ఉంటాయి. ఆ నెగిటివిటీ అనేది కూడా స్వామి తీసేస్తూ ఉంటారు. అలాగే రకరకాల వ్యాధుల నుంచి కూడా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి దత్తక్షేత్రాలకు రావాలి, ఇక్కడ స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అని అందరి ముందుకు మనం తీసుకొచ్చాం. నిజంగా అది గొప్ప అదృష్టం అండి రావడం. అయితే స్వామి అనుగ్రహం ఉంటేనే కానీ ఇలాంటి ప్రాంతాలకు రాలేము. ఎంత ప్రశాంతమైన వాతావరణము. నాకు లత గారు చెప్పినట్టుగా నాకు అనిపించింది నిజమే. వేరే మార్గం ఏం లేదండి. వల్లభాపురం నుంచి రావాలంటే బోట్లోనే రావాలి. నిజానికి ప్రయత్నించారట కర్ణాటక ప్రభుత్వం నుంచి. గత 10 ఏళ్లుగా పనులు జరుగుతున్నాయి, రోడ్డు మార్గం వేద్దాము, ఇంకా అందరూ భక్తులు వచ్చేలాగా. కానీ అది ఎందుకో మరి స్వామికి ఇష్టం లేదు, మరి స్వామి డిలే చేస్తున్నారేమో అర్థం అవట్లేదు. అలా నత్తనడకని సాగుతున్నాయి ఆ పనులు. ఇంకా 3 ఏళ్ళు పట్టే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అలా అయితే కనుక ఇంకొంత ఎక్కువ మంది రావచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి ప్రశాంతత అప్పుడు ఉండకపోవచ్చు అంటున్నారు. వీలైనంత త్వరగా మీరు రండి. కురవపురం స్వామివారి తపోభూమిది. ఎంతోమంది మహర్షులు, ఋషులు ఇక్కడ తపస్సును ఆచరించారు. పాజిటివిటీ ఎంత ఉందంటే అడుగు పెట్టడమే ఒక ప్రశాంతమైన వాతావరణం మన చుట్టూ అలా అల్లుకుంటుంది. చాలా హాయిగా అనిపిస్తుంది. రాత్రి అయితే ఇక్కడ ఉండలేము. చేమ, రాయి, పిట్టలు, పక్షులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పునీతం అయ్యాయి స్వామివారి పాదస్పర్శతో. ఈశ్వరుడే స్వయంగా పార్వతీదేవితో చెప్పారు, గురువే ఈ సృష్టికి మూలం, గురువు లేనిదే భగవంతుని చేరుకోలేవు అని గురుగీతను బోధించారు. ఈశ్వరుడు చెప్పినట్టుగా ఈ సద్గురువులు, సత్పురుషులు మన జీవితంలో రావాలన్నా, మనం వాళ్ళని పట్టుకోవాలన్నా, వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే మనం ఇక్కడ అడుగు పెట్టగలిగాం. నిజం అదైతే, అది మాత్రం అక్షర సత్యం. జై గురుదత్త. జై గురుదత్త. గురుపరంలో కొలువై ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి ప్రతిరోజు రాత్రి 7 గంటలకు హారతి ఉంటుందండి. చాలా దివ్యంగా ఉంటుంది. భక్తులందరూ వచ్చిన వాళ్ళు ఆ సమయం దాకా వేచి చూసి మరి హారతి వీక్షించి స్వామివారిని దర్శించుకుని వెళ్తారు. సమయం అవుతోంది, 7 గంటలు అవుతోంది. మీరు కూడా ఆ హారతిని వీక్షించండి. ప్రసాదం చూసారా, చాలా విశేషం అండి. కురవపురంలో ప్రసాదం అసలు ఎంత ఇచ్చారో చూసారా. రకరకాల పళ్ళు, అలాగే తీపి పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. 7 గంటలకు హారతి ఉంటుందండి. ఒక 10 నిమిషాల పాటు ఉంటుంది. స్త్రీలు పక్కగా, పురుషులు వేరేగా అలా నుంచోవాలి. కేవలం స్క్రీన్లో మాత్రమే మనం వీక్షించాలి. ఎందుకంటే లోపలికి వెళ్ళి కుడివైపున స్వామివారి కొలువై ఉంటారు కాబట్టి అక్కడ అంతమంది లోపల ఉండలేదు కాబట్టి బయట హాల్లో ఉంటుంది. అక్కడ ఉండి స్క్రీన్స్లో మనం వీక్షించవచ్చు. చాలా అద్భుతంగా భజన చేస్తూ మనం కూడా పాల్గొనొచ్చు అన్నమాట. మనం కూడా ఆ కీర్తనలు వింటూ భజన చేస్తూ ఉంటే హారతిస్తుండే స్వామికి అద్భుతం. అంతే, మీరు కనుక పగలొస్తే సాయంత్రం వరకు ఉండడానికి ప్రయత్నించండి. 7 గంటలకు ఉండే హారతిలో పాల్గొనండి. ఆ తర్వాత ఇచ్చే ప్రసాదం ఇది. అరటిపండు, అలాగే పేలాలతో చేసిన లడ్డు, కోవా స్వీటు, అంజీరు, అలాగే ఒక యాపిల్ ముక్క, ద్రాక్ష పళ్ళు, దానిమ్మ గింజలు, ఒక రకమైన తీపి పదార్థమైన బిస్కెట్, ఇవన్నీ ఇస్తారనమాట. చక్కగా కూర్చుని కడుపు నిండా తినేసి
వెళ్ళొచ్చు. ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది మనకి. కురుపురం వెళ్తే ఇలా ప్రసాదం ఇచ్చారు శ్రీవల్లభులది అని. మీరు కూడా ఈ ప్రసాదాలను తీసుకోవాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటే రండి. కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. తెలంగాణ బార్డర్ దాటుకుని కృష్ణా నది మీదుగా మనం రావాల్సి ఉంటుంది బోట్లో. ఇది మనకి రాయచూరు మండలం అండి, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కురవపురం. आदिषट्कप्रदवैभवाभ्यां समाधिदाना व्रतदीक्षिताभ्यां रमाधव శ్రీపాద శ్రీవల్లభుడి ప్రథమ తపోభూమిగా చెబుతున్నటువంటి కురవపురంలో ప్రస్తుతం మనం ఉన్నామండి. ఈ ప్రాంత విశిష్టత, స్వామివారి మహత్యం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రధాన అర్చకులు మంజునాథ్ భట్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై గురుదత్త. జై గురుదత్తమ్మ. చాలా సంతోషం మీతో మాట్లాడడం. స్వామివారి అనుగ్రహమే కురవపురం రావాలి అని అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి ప్రథమ తపోభూమిగా చెబుతారండి ఈ ప్రాంతాన్ని. ఈ ప్రాంత విశిష్టత, స్వామివారి మహత్యం తెలియచేస్తారా? కాషాయ వస్త్రం కరదండధారణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. దత్తాత్రేయ స్వామి గారి అవతారం తర్వాత మళ్ళీ దత్తాత్రేయ స్వామి గారిది 2 అవతారం ఉన్నాయి. తొలితం శ్రీపాద శ్రీవల్లభుడు, తర్వాత నరసింహ సరస్వతిడు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి గారు అవతరించిన ప్రదేశము తూర్పు గోదావరి జిల్లాలో పీఠాపురం గ్రామం. ఆ క్షేత్రం స్వామి గారు అవతరించి ధ్యానము, అనుష్ఠానము, సాధనం కోసం స్వామి గారు తీర్థక్షేత్ర బయలుదేరినారు. శ్రీశైలము, గోకర్ణము, ఆ చోటులో ఆ క్షేత్రంలో ఏకాంతము, అనుష్ఠానంలో ధ్యానంకి చోటు దొరకదు. మళ్ళీ ఈ కృష్ణా ప్రాంత ఒడ్డుకు చూసుకుంటూ బయలుదేరినప్పుడు స్వామి గారు ఎప్పుడు ఈ ప్రదేశం, ఈ క్షేత్రంకి వస్తారు. ఇది ఏకాంతము, ఒక రమణీయ క్షేత్రం అని స్వామి గారికి సాధనకి యోగ్య స్థానం అని స్వామి గారు ఇక్కడే ఉండేశారు. 14 సంవత్సరం ఈ క్షేత్రంలో ఈ చోటులో ఉండి ధ్యానం చేసిన, అనుష్ఠానం చేసిన ఒక తపో భూమి. ఈ క్షేత్రము కర్ణాటక రాజ్యంలో రాయచూరు జిల్లా ప్రాంతంలో 30 కిలోమీటర్ అంతరంలో ఒక కృష్ణా రివర్ మధ్యలో ద్వీపం రూపంలో వచ్చేసింది. ఈ క్షేత్రంకి యావదే రస్తే సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం లేదు. ప్రస్తుతంగా దోణి ముఖాంతరం అంటే 3 ముఖాంతరం గుడికి రావాలి, 3 ముఖాంతరమే గుడికి వెళ్ళాలంటే ఊరికి వెళ్ళాలి. ఈ క్షేత్రము ఒక తపో భూమి నిమిత్త భక్తులు వచ్చిన వాళ్ళు స్వామి గారి దర్శనము, పారాయణము, ప్రదక్షిణము, ధ్యానము, జపము చేసుకుని వెళ్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు భక్తులు ఉండడానికి కానీ ఇక్కడ వసతి సౌకర్యము, భోజన సౌకర్యము ఇక్కడ చేర్పడినాము. వచ్చిన భక్తులు ముందర ఇక్కడ క్షేత్ర అధిపతి కానీ, అర్చకులకి కానీ, పూజారులకి సంపర్కించి మేము ఇక్కడ వస్తున్నాము, మాకు ఉండడానికి ఏమైనా అవకాశం ఉన్న సంపర్క చేసినప్పుడు వాళ్ళకి వీటి సౌకర్యం కల్పిస్తున్నాము. ఈ క్షేత్రము దత్త సంప్రదాయం ఎక్కువ మహారాష్ట్ర, గుజరాత్, గోవా ప్రాంతంలో ఎక్కువ ప్రచారం, అంటే స్వామి గారి సంప్రదాయం ఎక్కువ ఆచరణ ఉంది. ఆ నిమిత్తం ఆ రాజ్యంలో, ఆ ప్రదేశంలో ఎక్కువ భక్తులు ఇక్కడ క్షేత్రం చేరుకుంటున్నారు. ప్రస్తుతంగా మా కర్ణాటకము, తెలంగాణ, ఆంధ్రప్రదేశంలో కొంచెం వెబ్సైట్లో గురుచరిత్ర పారాయణ చేసిన వాళ్ళు, మ్యాగజైన్ ముఖాంతరము, కొంచెం మీడియా ముఖాంతరం దత్తక్షేత్ర సంబంధించిన దర్శించి స్వామి గారు ప్రచారం చేస్తున్న నిమిత్తం భక్తులు తెలపడుతుందండి. ఎన్ని సంవత్సరాలుగా మీ వంశం నుంచి పూజలు ఆచరిస్తూ ఉన్నారు? నాది 4వ తరం. ఇప్పుడు నా ప్రస్తుతం నడుస్తున్న 4వ తరంతోన నా అబ్బాయి కూడా వేద పాఠశాల ముఖాంతరం ముందిన స్వామి సేవ కోసమే ముందర పంపిస్తున్నాను. 5వ తరం కూడా సిద్ధం నడుస్తున్నది. మరి ఇన్ని తరాలుగా స్వామివారి సేవలోనే ఉన్నారు కదా, మీకు కలిగినటువంటి అనుభవాలు ఏవైనా? అనుభవం అంటే స్వామి గారు ప్రత్యక్షంగా పరోక్ష రూపంలో ఈ క్షేత్రం ఉన్నారు. భక్తుల ఉద్ధార కోసం, భక్త రక్షణ కోసం, భక్తులని మనోరకామని ఏముండదు, అలాది ప్రార్థన ఉండదు, మనకు కోరిక ఏమైనా చేర్చుకునే కోసం స్వామి గారు ఈ క్షేత్రం సూక్ష్మ రూపంలో ఉన్నారని భక్తులే వచ్చి చెప్తారు. స్వయంగా వారి అనుభవాలే తెలియజెప్తారు, ఈ ప్రాంతంలో ఉన్నారు వారు అని చెప్పి. అదే కొంచెం వచ్చిన భక్తులు రాత్రి నిద్ర చేసుకుంటారు. రాత్రిపూట ఇక్కడ శ్రీజాతి తర్వాత మా దత్త సంప్రదాయంలో అదే క్షేత్రంలో కార్యక్రమం ఉండవు. దేవస్థాన ఆవరణంలో అక్కడ అక్కపక్క ప్రాంతంలో రాత్రి మా పారాయణ చేసుకుంటాం. ధ్యానంలో ఉన్నప్పుడు కొంత భక్తులకి రాత్రిపూట మాకు సుగంధ ద్రవ్య వాసన మాకు దొరికింది, కానీ అక్కడక్కపక్క ఏమి అగరబత్తి కానీ అవి యాది అంటించలేరు అని ఆ సుగంధ వాసన ఎట్లుంటే వస్తున్నది అని కొంతమంది. తర్వాత మీ దేవస్థానం రాత్రిపూట శ్రీజారి తర్వాత ఏం కార్యక్రమం ఉండదని చెప్తారు. మాకు రాత్రి మనం నిద్ర చేసినప్పుడు రాత్రి మాకు గంట నాయిక అంటే ఘంటా నాద శబ్దం దొరికింది. అది ఎట్లా స్వామి గారు అంటే ఒక భక్తులు ఒక అనుభవం చెప్పినప్పుడు ఆ రూపం చూసినప్పుడు స్వామి గారు ఆ భక్తికి ఆ రూపంలో స్వామి గారు అనుగ్రహం ఇస్తున్నారు, ఆశీర్వాద రూపం ఇస్తున్నారు అని ఒకటి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి వేడుకుంటే ఏమని అసలు స్వామివారిని కోరుకోవాలి, ఏమని వేడుకోవాలి?
వాళ్ళ భక్తులు వచ్చిన వాళ్ళ భక్తుది ఏమి స్వామికి సమర్పణ ఇస్తారు, ఆ స్వరూపంలో స్వామి గారు అనుగ్రహం ఇస్తారు. కొంచెము మన ఇంట్లో మనశ్శాంతి సమస్య ఉండొచ్చు, సంతాన సమస్య ఉండొచ్చు, ఉద్యోగము సమస్య ఉండొచ్చు, వివాహకార్యం కోసం సమస్య ఉండొచ్చు. ఆ ప్రకారం స్వామి గారిని కోరుకుంటే ఆ స్వామి గారు అనుగ్రహం కోసం ప్రార్థన జరిపిస్తారు, స్వామి గారు అనుగ్రహం ఇస్తారు. అలాగే స్వామివారు ఇక్కడే అంతర్ధానం అయ్యారని కూడా చెప్తారండి. స్వామి గారు 14 సంవత్సరాలు ఈ క్షేత్రం నుండి ధ్యానం అనుష్ఠానం చేసి తర్వాత ఈ కృష్ణా నదిలో అంతర్ధానం అయినారు. మూలతమ్మ దత్త సంప్రదాయంలో యాదే క్షేత్రం వెళ్తే మీకు సమాధి లేవు స్వామి గారివి. అన్ని ఆ స్వరూపంలో ఆ క్షేత్రంలో స్వామి గారు గుప్త రూపంలో ఉన్నారని ఆ క్షేత్రంలో ఆ స్వరూపంలో మా క్షేత్రం స్వామి గారి పీఠ స్వరూపము. అదే గణగాపూర్ స్వామి గారి క్షేత్రం మీకు ఆడ పాదాల స్వరూపము. నరసోబాడ వెళితే మీకు ఆడను పాదాల స్వరూపంలో దొరుకుతాయి స్వామి గారు. ఇలా స్వామివారి దత్త పరంపరలో ఉన్నటువంటి విభాగాల్లో గురువులకి చాలా ప్రాధాన్యత ఉందండి. అందులో ముందుగా దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలని చెప్తారు. స్వామివారిని స్మరించాలంటే, స్వామివారిని తలుచుకోవాలంటే ఏదైనా ఒక శ్లోకం భక్తులందరూ స్మరించుకునేది. భక్తులకి ఇప్పుడు పరమ పూజ వాసుదేవానంద స్వామి గారు ఏం రచన చేసి స్వామి గారు అనుగ్రహం ఇచ్చిరి. భక్తులకి మీరు ఈ ముందర ఈ నామస్మరణతోనే మీరు భక్తులకి ప్రచారం చేయండి అని. ఆ నామస్మరణమే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని. దిగంబర అంటే 4 దిక్కుకు అంబరగానే ఉంటాను అని. అంబర అంటే నీడలాగా ఉంటాను, రక్షణ కోసం రక్షణ కూడా. అదే అంబరం అంటారు. దిగంబర అంటే దిక్కుకి అంతా నా అంబరాగే ఉంటాను, భక్తుల రక్షణతో వస్తానము అని. దిగంబర అనే మాటకి అర్థం అది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఇక్కడ మూలతం దత్తాత్రేయ స్వామి సంప్రదాయంలో ఇది ఒక నామస్మరణము, ఒకటి మనశ్శాంతి కోసము గాని, కోరిక కోసం గాని, ఇంట్లో కూడా చిన్న పిల్లలు కూడా ఇది నేర్పిస్తే వాళ్ళు ఏకాగ్రత పెరుగుతుంది, బుద్ధి శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది, మంచి విద్యా ప్రాప్తి అవుతుందని భక్తులకు ఒక అనుభవం దొరుకుతున్నది. ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా జరిగేటువంటి పూజలు, పర్వదినాలు ఏమిటండి? ప్రతిరోజు తెల్లవారు స్వామి గారు 4:30 నుంచి స్వామి గారు సుప్రభాత ఆరాధి ప్రారంభిస్తాము. 5 నుంచి 8:30 వరకు స్వామి గారికి అభిషేక సేవలు కల్పన నడుస్తుంటవి. మధ్యాహ్నము మహానైవేద్య ఆరతి ఉంటది, సాయంత్రం ప్రదోష 7 గంటలకు ఆరతి ఉంటది. దాంట్లో విశేషం అంటే మీకు పూర్ణిమ రోజు, చిత్తా నక్షత్ర రోజు, తర్వాత అమావాస్య రోజు. చిత్తా నక్షత్రం అంటే స్వామి గారి జన్మ నక్షత్ర నిమిత్తం విశేషం చిత్తా నక్షత్రం అని చెప్తారు. ఇంకా పౌర్ణిమ అంటే ప్రతి దత్త సంప్రదాయంలో పౌర్ణిమ గురుకి స్థానంకి వెళ్తారు. పౌర్ణిమ అని ఆ గురు అంటే సాధు సంతులకి దత్తాత్రేయుడే గురు. ఆ నిమిత్తం గురు స్థానంకి వెళ్ళినప్పుడు దత్తాత్రేయ క్షేత్రకి వెళ్ళి ఆ క్షేత్రము స్వామి గారికి పౌర్ణిమ రోజు వెళ్ళి స్వామికి సందర్శన ఆరతి తీసుకొని, కానీ ఆ రోజు నిద్ర చేసుకుని వెళ్ళడం అనేది ఒకటి భక్తులకి ఒకటి అనుభవం. మీ స్వస్థలం కర్ణాటక అండి? ఈ క్షేత్రం కర్ణాటక ప్రాంతంలో వచ్చేస్తుంది, రాయచూరు జిల్లా వస్తుంది. మీరు మా స్వతమత మాతృభాష కన్నడ, మా ఉండేది కర్ణాటకంలో. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వ్యవహారం అంతా ఇక్కడ బయట తెలుగే, మాతృభాష కన్నడము. వచ్చిన భక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చే మరాఠీ మాట్లాడతాము, గుజరాత్ నుంచి వచ్చే తెలుగు హిందీ మాట్లాడతాము, ఇంకా గోవా నుంచి వచ్చే కొంకణి మాట్లాడతాం. స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యం? స్వామి గారికి మా ప్రాంతంలో ఎక్కువ బేసన్ లాడు అని చెప్తారు. అది తర్వాత ఈ ఖీర్ అని చెప్తారు, హల్వా అని మీ ప్రాంతంలో చెప్తారు, మా దగ్గర ఖీర్ అంటే చెప్తారు, సిరా అని లెక్క చెప్తారు. ఒక ప్రాంతంలో ఒక్కొక్కటి నైవేద్యం పెడతారు. మా దగ్గర స్వామి గారిది బేసన్ లాడులో స్వామి గారికి ప్రసాదంగా అన్ని రకాల పళ్ళు, స్వీట్స్. సాయంత్రం ఆరతి తర్వాత భక్తులు వచ్చి ఇచ్చింటారు మాకు. స్వామి గారికి నైవేద్యం చేసి అందరు భక్తులు పంచండి అప్పుడు స్వామి గారికి తెచ్చి స్వామి గారికి నైవేద్యం చేసి అందరు భక్తులు పంచేస్తాం. ఎవరైనా స్వామివారిని సేవించుకోవాలని అంటే గనక, సేవలో పాల్గొనాలంటే ఏవే అవకాశాలు ఉన్నాయండి? రుద్రాభిషేకాలు, మహాపూజాలు, పల్లకి సేవలు పాల్గొంటాం. ఇవి ముందుగానే మేము రిజిస్టర్ బుకింగ్ అడ్వాన్స్ పేమెంట్ ఏమీ లేదు. ఇక్కడ ఏ రోజు వస్తారో ఆ రోజు ఉదయం వచ్చి ఆ సమయంలో ఉంటే మీరు ఆ సేవ దొరుకుతాయి మీకు. అంతవరకు పౌర్ణిమ రోజు మాత్రమే పల్లకి సేవ దొరికే అవకాశం ఉంది. ఆలయ వేళలు తెల్లవారు 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామి గారి దర్శనము. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి గారి విరామాన్ని ఉండి దేవస్థానం క్లోజ్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ వేళ వరకు మాత్రం, ఎందుకంటే మళ్ళీ పడవలో తిరిగి అటు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉండొచ్చు అని అంటే ముందుగానే మీకు సమాచారం చెప్తే ఉండడానికి ఆ టైంలో వచ్చేప్పుడు అవకాశం ఏమి ఉండదు, అది చేసి అవకాశం ఇస్తాం. వాళ్ళకి ఏం సౌలభ్యం ఉండదు అది చూసి ఇస్తాం. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. ఈ క్షేత్రము ఎక్కువ సౌకర్య సౌలభ్యం క్షేత్రం కాదు. అన్ని మాకు హై5 లేక దొరకదు. ఈ క్షేత్రం అంటే వచ్చిన భక్తి స్వామి గారు మళ్ళీ నీళ్ళు దొరకవచ్చు మాకు, కానీ మాకు అది కావాలి ఇదే కావాలి ఏసీ రూమే కావాలి మాకు అదంటే దొరకదు. స్వామి గారు ఒక ధ్యానము అనుష్ఠానం కోసం వచ్చే భక్తులకి ఆ క్షేత్రం అది ఒక అనుభవం చేసుకునే వాళ్ళకి మాత్రం ఇది అనుభవం ఉంటుంది.
వచ్చిన వాళ్ళు భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఊరికి వెళ్ళిపోయేది ఆ ప్రకారం వేరే. ఇంతవరకే. ఈ ధ్యానము అనుష్ఠానం వచ్చిన భక్తులకి ఆ ప్రకారం అనుభవం వేరే. ఇక్కడ గురుచరిత్ర పారాయణ పారాయణ చేయడానికి చేస్తారు. అవకాశం ఉండదు. 3 రోజులు 5 రోజులు 7 రోజులు ఈ 3 దిన ప్రకారం జరిపిస్తాం. వచ్చిన వాళ్ళ భక్తులకి ఇక్కడ వటవృక్షం అనే ఒక పెద్ద వటవృక్షం ఉండదు. ఆ చోటులో స్వామి పారాయణం చేసుకోండి. ఇక్కడ పెద్ద హాల్ ఉండదు. రూమ్ అవకాశం ఉంటే రూమ్ ఇచ్చింటాం. ఉండి పారాయణం చేసుకుని వెళ్తూ ఉంటారు. భక్తులకి ఏం చెప్తారు? ఇప్పటి వరకు రాని వాళ్ళకి, ఇంకా కురుపురం చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు. రాండి, స్వామి గారు ఆశీర్వాదం తీసుకున్నాలి. వాళ్ళది ఏం సమస్య ఉండదు. స్వామి గారు చెప్తే ఆ సమస్య పూర్వక స్వామి గారు ప్రార్థించి స్వామి గారి అనుగ్రహం ఆశీర్వాదం తీసుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. జై నమస్కారం. గురుదత్త. గురుదేవ దత్త. वैराग्यनीति प्रदाभ्यां बोधप्रदाभ्यां द्रुतमोक्षदा అంతటి అదృష్టము నిజంగా చాలా సేపు గడిపామండి. ఇక ఆల్మోస్ట్ ఆలయం క్లోజ్ అయిపోయే టైం వరకు ఉన్నాము కురవపురం శ్రీపాద శ్రీవల్లభని క్షేత్రం దగ్గర మేము. ఇది నిజంగా అదృష్టమే, స్వామివారి అనుగ్రహమే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ. జన్మ జన్మల స్వామి మీకు ఇచ్చిన అదృష్టం అది. నిజంగా పుణ్యం ఇది. ఆయన అనుగ్రహించారు అంతే. హారతి కూడా చూసుకున్నాము, చూడగలిగాము, చాలాసేపు పాల్గొన్నాము. ఏం చెప్తారు భక్తులకి? భక్తులందరికీ ఏం చెప్తానంటే, శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ యొక్క క్షేత్రము ఇది ఒక తపోభూమి. ఇక్కడికి వచ్చి మీ పాపపు రాసులను తొలగించుకోవాలి, ఇక్కడ పారాయణం చేయాలి, ఇక్కడ పల్లకి ఉత్సవంలో పాల్గొనాలి, ఇక్కడ స్వామి నడయాడిన ప్రదేశాన్ని మీరందరూ కూడా చూడాలని కోరుకుంటున్నాము. ఈ కురపురానికి రావాలి, స్వామిని దర్శించుకోవాలి. మీరందరూ కూడా మీ జీవితంలో దత్తాత్రేయ స్వామిని పట్టుకొని ఏ గురువు అయినా, అంటే గురువుని గనక మీరు పట్టుకుంటే మీ దగ్గరికి ఎటువంటి ఆపద కూడా దరి చేరదు అని నేను చెప్పగలను. ఇది నేను చెప్పింది కాదు, మన సనాతన ధర్మం చెప్తుంది. అలాంటి గురువుని మీరు పట్టుకోండి, గురు పరంపరలోకి రండి, దత్త సాంప్రదాయాన్ని తెలుసుకోండి. మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి క్షేత్రాలని దర్శించండి. ఆయన పిఠాపురంలో జన్మించారు, ఇక్కడ 14 సంవత్సరాలు ధ్యానం చేశారు. ఇక్కడ ఎంతో మందికి కూడా చాలా రకాల సమస్యలకి, కుజదోషానికి ఎలా నివారించుకోవాలో చెప్పారు, శని దోషానికి ఎలా నివారించుకోవాలో చెప్పారు, పూజా విధానం చెప్పారు, అనగాష్టమి వ్రతం ఎలా చేసుకోవాలో చెప్పారు, ప్రతి ఒక్క కర్మల్ని ఎలా తొలగించుకోవాలో కూడా ఆయన బోధించారు. వాటినే నేను కూడా ఆయన చెప్పిన రీతిని నేను కూడా బోధిస్తూ ఉన్నాను. అంతేకాని ఇందులో నాదేమీ లేదు. స్వామి నడిపిస్తున్నారు, నడుస్తున్నాం అంతే. చక్కగా మియాపూర్లో అమ్మగారి ఇంటి దగ్గరే శ్రీపాద శ్రీవల్లభుని దత్తపీఠం కూడా ఉందండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కూడా మీరు దర్శించుకోండి. స్వామివారు అలా కూర్చుని అక్కడ ఉన్నారని నిజంగానే అనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి ఫీల్ అయితే అనిపిస్తుందో ఖచ్చితంగా అక్కడ కూడా అలాగే ఉండదు. ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి చెప్తున్నానండి. అందరూ అక్కడ పీఠాన్ని దర్శించుకోండి. అలాగే చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి క్షేత్రాలు అనేవి. తప్పకుండా రండి. ఒక ద్వీపం ఇది. మనకి రాయచూర్ కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. అలా అని వేరే రాష్ట్రం ఎక్కువ దూరం అని అనుకోకండి. తెలంగాణ మనకి దగ్గర భక్తుల దగ్గరికి వస్తే కనుక అక్కడి నుంచి మీరు శ్రీవల్లభాపురం, అక్కడి నుంచి ఒక కిలోమీటర్ కృష్ణానదిలో అలా బోట్లో రావాల్సి ఉంటుంది. వచ్చి ఈ క్షేత్రం దగ్గర ఒక రోజైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గడపండి. ఆ స్వామివారి అనుగ్రహాన్ని అయితే పొందండి. ఇక్కడికి 3 పౌర్ణమిలు వచ్చి చూడండి. దానికి ముందు మీ జీవితం చూడండి. 3 పౌర్ణమిలు ఈ స్వామి వారి యొక్క క్షేత్రానికి వచ్చి తర్వాత మీ లైఫ్ ఎలా మారుతుందో చూడండి. చెప్పారుగా, ఇంకా అంతకన్నా నిదర్శనం ఏం కావాలి. ఇలా చాలా మంది వచ్చి తమ జీవితాల్లో మార్పులు చూసిన వాళ్ళు, తమ జీవితాల్లో కష్టాల నుంచి బయటపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీకు కూడా ఇదొక అద్భుతమైన అవకాశం. స్వామివారి అనుగ్రహం కోసం మీరందరూ కూడా కురవపురం రండి. శ్రీపాద శ్రీవల్లభుని దర్శనం చేసుకోండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జై గురుదత్త.